రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు 2000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినందుకు ప్రభుత్వానికి టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి మజీబ్ ధన్యవాదాలు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులు ఎవరు అధైర్యపడవద్దని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కొంతమంది కావాలని 2000 కోట్ల రూపాయలు రిలీజ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు. ట్రోలింగ్స్ ద్వారా ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తారంటున్నారు. ఇక టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలపైన మనతో మాట్లాడేందుకు టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్ గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి అంశంలో 2000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది గవర్నమెంట్ నిన్న. దీంతో ఉద్యోగస్తులంతా ఆనందంగా ఉన్నారనుకోవాలా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాష్ట్ర జేఏసీ చైర్మన్, మా రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్న గారు మేమందరం కూడా మాట్లాడినప్పుడు ఆర్థిక శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు భట్టి గారు కూడా ఉండే, గౌరవ అధికారులు ఉండే, వారి సమక్షంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా మాట ఇవ్వడం జరిగింది. దానికన్నా ఒక 2-3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే సింగిల్ షాట్లో 7000 కోట్ల రూపాయలు పెన్షనర్స్కి ఇవ్వడం జరిగింది అన్నప్పుడు మన దగ్గర ఉన్న పెన్షనర్లు అంతా కూడా అల్లాడిపోయిండ్రు. ఆ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరెందుకు ఇయ్యరు అన్న మాట మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ పైన, ఎగ్జిక్యూటివ్ కమిటీ పైన బాగా ఒత్తిడి ఉండేది. రాష్ట్ర చైర్మన్ గారు మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరినాం, మీరు తక్షణమే ముందు ఈ ఏవైతే రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ బకాయిలు చెల్లించాలి అంటే దానికి స్పందించి మరి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారిని మా అందరినీ కూడా పిలిపించి మాట్లాడి వారు ఇచ్చిన మాట ప్రకారం మరి 100 రోజులలో 6000 కోట్ల రూపాయలు ముందు రిటైర్మెంట్ ఉద్యోగుల పైసలన్నీ కూడా క్లియర్ చేస్తామన్నారు. ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి మరి నిన్న మనం అందరం కూడా చూస్తాం, కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు అల్లాడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళవి ఉంటే ఏమన్నా ఉంటే మా చైర్మన్ గారు అడిగినప్పుడు అట్లాంటివి కూడా రిలీజ్ చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి హెల్త్ కార్డు విషయం కూడా రేపు 1 జూన్ 2 జూన్ కన్నా ముందే 1 జూన్కే ప్రకటిస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. కొంతమంది అటు ప్రభుత్వానికి, ఇటు మరి ముఖ్యంగా టీఎన్జీఓకి, రాష్ట్ర జేఏసీ మధ్యలో వైరుధ్యాలు తెచ్చే ప్రయత్నం చేసి కొన్ని మీడియాల ద్వారా ఒక లీకులు ఇచ్చి చైర్మన్ గారిని, మిగతా సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ ద్వారా ఇందాక చైర్మన్ గారు కోరినట్లు మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాంటి ఉత్తుత్తి మాటలు మీరు ఆ వాట్సాప్ ద్వారా, మిగతా సోషల్ మీడియా ద్వారా దాన్ని వైరల్ చేసి మా ఉద్యోగ సంఘాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. మేము కూడా దానికి ఒక సపరేట్ సెల్లే పెట్టడం జరిగింది. ఎవరైతే ఇట్లాంటి కార్యకలాపాలు చేస్తుండ్రో ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇకపైన వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా నేను కూడా ఒక మెకానిజం అనుకున్నాం. దాని ప్రకారం, ఎందుకంటే తోటి ఉద్యోగులు కదా అని చెప్పి ఉపేక్షించడం, కానీ ఇప్పుడు మేము చేయని పనికి బద్నాం చేసే ప్రయత్నం చేస్తే సహించేది ఉండదు. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ విషయం కూడా 40% అని చెప్పిండ్రు. ఆ విషయంలో కూడా మరి అద్భుతంగా చైర్మన్ గారి నాయకత్వంలో, జగదీశ్ అన్న గారి నాయకత్వంలో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అడపదడప కొన్ని కేసులు ఉన్నాయి, అధికారులు అర్థం కాక ప్రభుత్వానికి రాసిండ్రు. అవి కూడా మీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు, కొంతమంది డిపార్ట్మెంట్ ఉద్యోగులు అన్రెస్ట్లో ఉన్నారు, వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు అన్రెస్ట్కి గురి కావద్దు. ఖచ్చితంగా తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిగా నేను, మా కార్యవర్గం అందరం కలిసి కూడా నిజాయితీ పరంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీ ద్వారా మాటించుకుంటూ ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా మా పట్ల, మా నిజాయితీపరమైన సమస్యల పట్ల సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా నిన్న రిటైర్కి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి దాదాపు 2000 కోట్లు పడింది. మరి రెగ్యులర్గా వర్క్ చేసేటటువంటి ఉద్యోగులు మీ మీద ఏమైనా జేఏసీ మీద ఒత్తిడి తీసుకురాలేదా? మనకు సంబంధించినటువంటి బకాయిలు మరి దానికి ఎట్లా ఇది చేస్తారని? నిరంతరంగా మా పైన ఒత్తిడి ఉంది. అటు రిటైర్ అయిన ఉద్యోగుల ద్వారా ఉంది, ఇటు ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులకు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే చాలని బతుకులు, వాళ్ళకు కూడా ఉన్న సమస్యలు, నిజాయితీపరంగా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ మేమందరం కూడా కలిసి వాళ్ళతో విజ్ఞప్తి చేస్తాం. మానవతా దృక్పథం, ముందు మా పూర్వీకులు వాళ్ళ తర్వాతనే మేము కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పినాం. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది వివిధ కారణాలతోని. వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటే మా ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళు కూడా సరే ముందైతే ఏదైనా ఒకటి జరుగుతుంది కదా, ఉద్యోగులకు మేలు జరుగుతుంది అని మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వారు సహకరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. ఇంతకుముందు కూడా నేను చెప్పిన, ఏవైనా పేషెంట్లు ఉండి క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు ఉన్నా మా చైర్మన్ గారు ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూడా కోరినరు.
అట్లాంటివి ఉన్నా అవి కూడా చేపించే ప్రయత్నం చేస్తున్నాం, చేపించినాం కూడా, చాలా వరకు చేపించినాం. కాకపోతే అందరికీ కూడా అట్లా చేపించడానికి అవకాశం ఉండదు కాబట్టి అరకొర ఏమైనా వస్తే ఖచ్చితంగా చేపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల ఆలోచన మేరకే ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఎన్జిఓస్ పనిచేస్తుందని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఇది మొత్తాన్ని చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా జేఏసీ కృషి చేస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వ పెద్దలందరితో కూడా నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందంటూ కూడా టీఎన్జిఓకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ముజీబ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.